హాయ్ బ్రదర్స్, నమస్తే వ్యూవర్స్. సో ఈ మధ్య కాలంలో మేము భద్రాచలంకి వెళ్ళేసి దర్శించుకోవడం జరిగిందండి. అందులో మేము స్నానాల కోసం వెళ్ళినప్పుడు నదీ స్నానం కంటారు కదా, సో నదీ స్నానం చేయడం జరిగింది. అక్కడ ఎవరు ఉండరు అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళాక మాత్రం జనాలు బీభత్సంగా ఉన్నారండి. ఎందుకంటే వేసవి విడతగా వాళ్ళు చల్లదనంగా, అలానే హాలిడేస్ కదా, పిల్లలను పట్టుకొని పెద్దలను పట్టుకొని సో వీళ్ళు వెకేషన్స్ బాగా తిరగడం జరిగింది. మాకు కూడా అంతగా బోర్ అనిపించలేదు. అక్కడ పండితులు ఉన్నారు, కావాల్సిన పూజల కోసము ఏదైనా సలహాలు ఇవ్వడము, పెద్దల విషయంలో ఏదైనా పర్లేదు. అలానే అంతకు ముందు మాత్రం మేము పొద్దుగాల ఉదయం లేవగానే మా కళకృత్యాల కోసం బయటకు వచ్చేసి టీ తాగడము, కావలసిన అవసరాలను తీర్చుకొని ఆ తర్వాత మేము దేవుని దర్శనం కోసం వెళ్ళడం జరిగింది అన్నట్టు. కానీ అక్కడ చల్లని ప్రకృతి మాత్రం బాగా ఆనందంగా ఉంది అండి. సో ఇక్కడికి వచ్చాకనే మనం పార్కింగ్ విషయంలో ఏ ఇబ్బంది పడిన అవసరం లేదండి. ఎందుకంటే గుడి వెనకాల భాగంలో పార్కింగ్ అలానే చూడండి. సో గుడి వెనకాల భాగము, అందులో చెట్లు, ఆ పరిశుభ్రత, పచ్చదనము, అలానే ఇక్కడ నీట్గా మెయింటైన్ చేయడము. అక్కడ చూడండి, అక్కడ ఏదైనా ప్రదర్శన చేయాలంటే నాట్యము, నృత్యం ఉంటుంది, భరతనాట్యం అలాంటి కూచిపూడి, సో ఆ స్టేజ్ అన్నట్టు, ఇది గ్రిల్స్ అన్నట్టు. మన భక్తుల రద్దీ పెరిగినప్పుడు ఆ టైంలో మనకు ఈ లైన్ల నుంచి మనం భగవంతుడిని దర్శించుకోవడం జరుగుతుంది. కానీ ఎంతైనా పర్లేదు, రాముల వారు ఇక్కడ వచ్చి ఉన్నారంటే ఎంతో మహిమ గల ప్రదేశం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇల్లే మర్చిపోయినామండి. సో మాకు కూడా అంతగా, కానీ చాలా అదృష్టవంతులు మనం, ఎందుకంటే రాముల వారు మన దగ్గరలో ఉన్నాం. థ్యాంక్ యూ వ్యూవర్స్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోలు అందించడం కోసం నేను సహాయపడతాను.